తీవ్రంగా శిక్షించాలని కోరుచున్నాం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారిగా డాక్టర్ సముద్రాల విజయసారథి. ఇది 3వ పర్యాయం ఎన్నికైన సందర్భంగా మేము జగిత్యాల జిల్లాలో పర్యటిస్తూ మొన్న బాసరలో సంజయ్ పూజారిపై జరిగిన దాడిని మేము నిర్బంధంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత అన్ని వర్గాలకు ఏ విధంగా ఉన్నావో మాకు కూడా ప్రొటెక్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మేము కూడా అల్పసంఖ్యాకులం కనుక మాకు ప్రభుత్వం తరఫున ప్రొటెక్ట్ చేస్తూ పూజారులను ప్రొటెక్ట్ చేస్తూ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇక ముందు ఈ సంఘటనలు ఇటువంటి పూజారులపై దాడులు జరగకుండా ప్రభుత్వాన్ని మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి దాడులు జరగకూడదు, ఇకపై కూడా జరగకూడదు. గతంలో కూడా మాపై సినిమాల్లో వార్తలలో అన్నిట్లలో జరుగుతున్న ఈ దాడులను కూడా మేము ఖండిస్తున్నాము. ఎక్కడ చూసినా బ్రాహ్మణే టార్గెట్గా కనిపిస్తూ మమ్మలను కొంచెం కించపరుస్తూ మా మీద దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మన జగిత్యాలకు ఇచ్చేసిన సముద్రాల విజయసారథి గారికి నమస్కారములు. వారు 3 పర్యాయములు మన రాష్ట్రానికి కోశాధికారిగా ఎన్నికవడం మనకి ఎంతో సంతోషదాయకము. అంతేకాకుండా ఈరోజు బ్రాహ్మణ సమాఖ్య ఏదైతే ఉందో దీనికి చిన్న కులాలకు ఏదైతే అల్పసంఖ్యాకులని వాళ్ళకు సపరేట్ యాక్ట్ పెట్టుకుంటూ వాళ్ళను ప్రొటెక్ట్ ఎట్లయితే గవర్నమెంట్ చేస్తుందో బ్రాహ్మణ సంఘానికి కూడా అలాంటివి చేయవలసిందిగా విజయసారథి గారు ఏదైతే తెలియజేసిండ్రో ఆ విధంగా గవర్నమెంట్ మనకు ఒక ప్రొటెక్షన్ తేవాలని అది కంపల్సరీ అవసరం ఉన్నదని ఈ జరుగుతున్న దాడులు మనకు ఎంతో చేస్తున్నాయి. బాసరలో సంజయ్ పూజారి గారిపై ఈ దాడి జరగడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము జగిత్యాల బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి పునరావృతం జరగకూడదని బ్రాహ్మణులు కూడా ఒక కట్టుదిట్టంగా ఉంటారని, అల్పసంఖ్యాకులు ఉన్నారని చెప్పి వీరిపై ఇలాంటివి జరగకూడదని మేము పూర్తిగా ప్రతిఘటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.